ఐఏఎస్ ప్రిపరేషన్‌లో ఫస్ట్ రోజుల్లో కొంతమంది స్టూడెంట్స్ చేసే హంగామా ఇంతంతా కాదు. ఆ కోటియో లేదా అశోక్ నగర్ లేదా మరొక చోటకో వెళ్ళిపోయి పెద్ద మొత్తం అన్ని పుస్తకాలు కొనేసి వాళ్ళ అమ్మని, నాన్నని, అక్కని, అన్నని తీసుకెళ్ళిపోయి అన్ని పుస్తకాలు కొనేసి ఇంట్లో పెట్టుకుని మొత్తం పుస్తకాలన్నిటిని అమర్చేసి ఐ థింక్ మొదటి రోజేమో రోజుకి 25 గంటలు, ఆ మరునాడేమో 24 గంటలు, ఆ మరునాడు ఒక 30 గంటలు ఇలా మొదట్లో విపరీతంగా చదివి అసలు మొత్తం ఆ గదిలోంచి పొగలు వచ్చేస్తాయి. భూమి ఏమో బద్దలైపోతూ ఉంటుంది. ఆకాశంలోంచేమో దేవతలు దేవదుందుబులు మోగిస్తూ ఉంటారు, పూలవర్షం కురిపిస్తూ ఉంటారు. ఇంకా ఇంద్రుడు, రంభ, ఉరవశి, మేనక, తిలోత్తమ, హేమ, ఘృతాచి, హరిణి లాంటి అప్సరాంగనలు అయితే కనుక చెప్పనేకలేదు. డ్యాన్సులే డ్యాన్సులు. ఈ వీడి యొక్క చదువులది, ఈ అమ్మాయి యొక్క చదువుని చూసి అంతే 10 డేస్ అయ్యింది సార్. మెల్లగా తగ్గుతుంది గ్రాఫ్, రోజుకి చదివే గంటలు పడిపోతుంది. ఆ తర్వాత ఇంకొక 1 వీక్ ఇంకా పడిపోతుంది. ఈలోగా యూట్యూబ్లో కొన్ని రీల్సో షార్ట్సో చూడటం, ఆ ఫ్యాకల్టీ ఈ ఫ్యాకల్టీ, ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్పినవన్నీ వినడం, అలా అయ్యేసరికి గంటల గంటల టైం అయిపోతుంది. సాయంత్రం 1 గంట చదువుతాడు లేదా చదువుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 10 డేస్ తర్వాత ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుందాం అని రెస్ట్, ఆ తర్వాత పూర్తిగా రెస్ట్ అంటే తుప్పు పడిపోవడం. ఇది వద్దు. బిగినింగ్లో తక్కువ చదవండి, బిగినింగ్లో టైం టేబుల్ తక్కువ వేసుకోండి. మీరు నమ్మరండి, నేను ఒక ప్లానర్ గీసాను, 360 రోజుల ప్లానర్. బిగినింగ్లో తక్కువ గంటలు ఉంటాయి. మొదటి 1 మంత్ మెల్లగా చదవమంటాను నేను. మొదటి 1 మంత్ ఎన్సీఆర్టీలు మాత్రమే చదవమంటాను. రోజుకు 3 గంటలు చదువు, ఆగు, అర్థం చేసుకో. ఎలా చదవడం వల్ల అంటే మనకి ఐ థింక్ తెలుగులో పద్యాల్లో ఒక శ్లోకం ఒక అర్థం ఉంటుంది. అదేంటంటే ఉదయపు ఎండ నీడ పొడుగ్గా ఉంటుంది, మధ్యాహ్నం అయ్యేసరికి నీడ తగ్గుతుంది. మధ్యాహ్నపు ఎండ నీడ తక్కువగా ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి నీడ పొడుగు అవుతుంది. అలాగే సజ్జనుల సాంగత్యం, స్నేహం కూడా మొదట్లో తక్కువ ఉండే తర్వాత పెరుగుతుంది, దుర్జనులదేమో మొదట్లో ఎక్కువ ఉండి తర్వాత తగ్గుతుంది. అందుకని ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, దయచేసి చేతెత్తి మొక్కుతున్నాను, మొదట్లో తక్కువ చదవండి, క్రమక్రమంగా గ్రాఫ్ పెంచండి. చదువుని రోజు రోజుకి పెంచడం ద్వారా ఆవకాయ ఊరినట్టు ఊరాలి, అది అర్థం చేసుకోవాలి.